ఎందుకు వస్తున్నాయి గొడవలు మీకు? జీవితాంతం గుండెల్లో పెట్టుకుని చూసుకోండి. గుండెల్లో ఒకవేళ తప్పు చేస్తుందా సరిదిద్దండి. అట్లా చేయకూడదని చెప్పండి. నీ మీద ఏదైనా తప్పుగా మాట్లాడుతుందా అలా చేయకూడదమ్మని చెప్పండి, అర్థమయ్యేలా. సమస్తాన్ని విడిచిపెట్టుకుని నీతో బతుకుతూ చివరికి ఒక్క మాట చెప్పనా, దాసీగా నీకు నీ పిల్లలకి పని చేస్తూ నీకు వండి పెట్టి నీ పిల్లలకు వండి పెట్టి ఒక దాసీగా నువ్వు పడుకున్న తర్వాత కొండలు దోముకుని మండలు దోముకుని మళ్ళీ పొద్దున్నే లేచి నీకు అన్నం వండి, ఏందయ్యా జీతం లేని పని మనిషి అయ్యా నీ భార్య? సిగ్గు తెచ్చుకోకపోతే ఎలాగయ్యా? అదే జీతం ఇచ్చి నీ భార్యను పెట్టుకో, నీ భార్య స్థానంలో జీతం ఇచ్చి ఇంకో దాన్ని పెట్టుకో. అంత పని చేస్తుందా నీకు? ఆ టైంలో లెగుస్తుందా నీకు? నీ పిల్లల్ని అంత సక్రంగా చూసుకుంటుందా? నిన్నంత బాగా ఏదుకుంటుందా? ఎందుకయ్యా అర్థం చేసుకోరేమయ్యా ఎప్పటికైనా? నువ్వు మాత్రం మీ అన్నదమ్ముల దగ్గర ఉంటావు, మీ అక్క చెల్లెల దగ్గర ఉంటావు, మీ అమ్మ నాన్నలతో ఉంటావు, కానీ ఆమె అన్ని ఇడిచిపెట్టుకొచ్చినా కానీ దాన్ని తెలవదాగా సిగ్గు లేదా? జీవితానికి ఒక అర్థం తెలుసుకోండి. ఒకళ్ళు తప్పు చేస్తుందా సరిదిద్దండి. నీకు తెలియకుండా ఏదన్నా దోహం చేస్తుందా నీకు, దానికి ఒకళ్ళు నీకు తెలుసా సరిదిద్దండి. అలా కాదమ్మా, మనం దేవుని నమ్ముకున్నాం, ఇలా ఉండాలని సరిదిద్దండి. తప్పు సరిదిద్దే పని భర్తకు ఉంది. ఒకవేళ మరీ వెనక తప్పులు ఎన్ని సరిదిద్దినా ఇంకా చేస్తా నిన్ను బాధపడుతుందా, అప్పుడు నువ్వు కొట్టొద్దు, తిట్టొద్దు. దేవుని వాక్యం చెప్పినట్లుగా విడనాడటం ప్రారంభించమన్నాడు. కానీ చూడు ఈ రోజున ఏం చేస్తారు? చిన్న మాటకే అన్నేసేత ఈ నరికత ఓరు నీలాగా నరికబోడు లేడురా బాబు. చూడనున్నాడు అంటే నేను తప్పు చేశానా అని తెలుసుకోవడం మానేశారు చాలా మంది. జాగ్రత్తగా వినండి. నీ అక్క చెల్లెలు నీకెంత ప్రాముఖ్యమో ఎదుటివాడు అక్క చెల్లెలు కూడా అంతే ప్రాముఖ్యం. నీ అన్నదమ్ములు నీకెంత ప్రాముఖ్యమో ఎదుటివాడు అన్నదమ్ములు కూడా అంతే ప్రాముఖ్యం. మీరు జాగ్రత్తగా ఉండండి. నీ పిల్లలు ఎంత ప్రాముఖ్యమో ఎదుటివాడు కన్న కూతుర్లు కూడా అంతే ప్రాముఖ్యం. అత్త మామలకు కూడా చెప్తున్నాను, మీకే జాగ్రత్త. నీ పిల్లల్ని అయితే చక్కగా చూసుకోండి.